హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ వ్లాగ్స్ 123. మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. లేవడంతోనే హాట్ వాటర్ పెట్టుకున్నాను, కొంచెం గొంతు నొప్పి అనిపిస్తే సరే మా హస్బెండ్ కూడా తాగుతానంటే తనకు కూడా పోసాను అనమాట. 2 గ్లాసుల్లో హాట్ వాటర్ పోసుకొని మంచిగా నేను మనీ ప్లాంట్లు పెట్టుకున్నాను ఇంట్లో. బాటిల్ కట్ చేసి దానిలో మనీ ప్లాంట్ పెట్టాను అనమాట. చాలా మంచిగా పెరిగినాయి. మీకు కూడా చూపిస్తాను. చూడండి చూడండి ఎంత మంచిగా పెరిగాయో. ఇవి చూసుకుంటూ హాట్ వాటర్ తాగేసాను. సరే హాట్ వాటర్ తాగేసాక కిందికి వెళ్దాము, ఒక రౌండ్ వేద్దాం అన్నట్టు వెళ్తుంటే క్రిష్ నేను వస్తా అని చూడండి ఎంత చక్కగా చెప్పులు తీసుకుని ఎదురొస్తున్నాడో. సరే వాడు తీసుకొచ్చిన షూ వాడికి వేసి ఇద్దరం బయలుదేరామన్నమాట. మంచిగా ఒక రౌండ్ వేసి వస్తాము ఇద్దరము. ఈలోపు పైనుంచి వాళ్ళ అక్క పిలిచింది. వాళ్ళ అక్క పిలవగానే ఆగిపోయి వెనక్కి చూస్తున్నాడు. అదే కదా బ్లడ్ అంటే, అట్లే ఉంటుందేమో. వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క ఎవ్వరు మాట విన్నా కానీ సడన్గా ఆగిపోయి ఎక్కడున్నా కానీ అమ్మ అయితే అమ్మ అంటాడు, అక్క అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. సర్లే రారా వెళ్దాం అనేసరికి వచ్చాడనమాట. వస్తూ వస్తూ అలా పడిపోయాడు. వాడిని తీసుకొని మంచిగా ఒక రౌండ్ వేసి వచ్చానమాట. వాకింగ్లా ఉంటుందని. ఇంటికి వచ్చాక వాషింగ్ మిషన్ ఎటు లేదు కదా, వాషింగ్ మిషన్ వచ్చే వరకు మనకి కష్టాలు తప్పవు. వాష్ చేసే ఒక 1/2 అవర్ ముందు మంచిగా అలా నానబెట్టేసుకున్నాను బట్టలు. డీమార్ట్ నుంచి తెచ్చిన బాటిల్స్ అయితే వాటర్ నింపాల పెట్టాను, స్మెల్ పోతుంది కదా అని. మంచిగా వాష్ చేసేసుకొని బాటిల్స్ అన్నిటికీ వాటర్ పట్టి అలా పెట్టుకున్నాను. అలా పెట్టుకుంటే నాకు తాగడానికి ఈజీ అవుతుంది, లేకపోతే తాగలేను, బద్ధకం అన్నట్టు. ఇంకా గిన్నెలన్నీ నైటే తోమేసుకున్నాను. గిన్నెలన్నీ తోమేసుకొని మంచిగా ఇల్లంతా ఒకసారి చేసుకుంటాను. మ్యాక్సిమం గిన్నెలు నైట్ తోముకోవడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్కి మంచిగా ఉంటుంది. ఇలా ఇందాక క్రిషు నేను కిందకి వెళ్ళి వస్తున్నప్పుడు కరివేపాకు కనిపించిందనమాట. కొంచెం కోసుకొచ్చుకొని ఇలా స్టోర్ చేస్తున్నాను. కరివేపాకు ఎప్పుడైనా సరే ఇలానే స్టోర్ చేస్తాను, ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా ఒక బాక్స్లో కింద టిష్యూ వేసి కరివేపాకులో వాటర్ ఏమీ లేకుండా ఫస్ట్ ఆరబెట్టుకుంటాను, ఫ్యాన్కైనా బయటకైనా. తర్వాత మంచిగా అవన్నీ తుంపుకొని రెమ్మలు వేసేస్తాను. వాటిపైన ఇంకో టిష్యూ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మ్యాక్సిమం ఒక 1 మంత్ వరకు మంచిగా ఉంటుంది. దానిలో కొన్ని వాటర్ గట్రా ఉంటే కుళ్ళిపోతుంది, అంటే నీరు ఉండడం వల్ల తొందరగా పాడైపోతుంది. నీరు లేకుండా ఆరబెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. అయినా చాలా ఫ్రెష్గా ఉంది. మనం కొనుక్కున్నా కూడా ఇంత ఫ్రెష్గా ఉండదు. నేను చెట్టుది డైరెక్ట్గా తుంపుకొచ్చానమాట. ఇక్కడ మా ఓనర్ వాళ్ళు ఉంటారు పక్కనే, వాళ్ళని అడిగితే ఇచ్చారనమాట. అది బాక్స్లో పెట్టేసుకొని నైట్ నానబెట్టిన మొలకలు ఉన్నాయన్నమాట. మార్నింగ్కి అవి మంచిగా మొలకలు వచ్చేసి ఉన్నాయి. అవి తినేసి టిఫిన్ చేసుకోవడానికని ఇలా వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఇంతేనండి. మన వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.